హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి అయితే మళ్ళీ ఇంకో కొత్త స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ బిఆర్ ర్యాంక్ వీడియో చేసి మీ ముందుకైతే వచ్చేసిన. ఇంకా నేను మా థర్డ్ డిమెంట్ పక్కన దిగుతాను. మేమందరం టీవీ టవర్లో దిగేసినాం. ఇంకా దిగిన వెంటనే నేనైతే ఇంకా దిగినాక ఇంకా నేను ఈ బిల్డింగ్ ఇక్కడ రూమ్లో దిగినాక ఇక్కడ ఏం దొరకాలి, ఆమోస్ దొరికినాయి. ఇక్కడ ఆకు దొరికితే ఆకు తీసుకొని ఆమోస్ తీసుకున్నా. ఈ రూమ్లో ఏం దొరకాలి ఇంకా నాకు వచ్చేసరికి. ఇంకా తర్వాత బయటికి వెళ్తే ఇక్కడ దొరికినాయి ఆమోస్. ఇంకా రెండు తీసుకున్నాక అప్పుడే సెకండ్ ప్లేయర్ ఇంకో నాక్ చేసేసిండు. ఇంకా నాకు అయితే ఒక కిల్ కూడా రాలా. ఇంకా తర్వాత ఇంకా తీసుకొని ఇంకొచ్చేసినాక కిందకి దూకినా. ఇంకా లూట్ తీసుకున్నా, యూఎంపీ తీసుకున్నాక ఇంకా అక్కడ తీసుకున్నా. ఇంకా నేను నాకేం డబ్బా ఎవరు ఎనిమిస్ రాలేరు అనుకొని ఆలోచిస్తా. ఇంకా పోతా ఉంటే ఇక్కడ లూట్ చేసుకున్నాక కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ ఎవరు దూకిండు ఎనిమిది అనుకున్నా. గండి ఇస్తానా తీమెంతని చూసినాక ఇంకా దాని తర్వాత నేను లూట్ తీసుకుంటా ఉన్నా. ఇంకా దాని తర్వాత మా ఫోర్త్ తీమెంట్ దగ్గర వాళ్ళు లూట్ తీసుకున్నా. కొంచెం ఇక్కడ ఉంటే వీరనుకో పిలిచిండు. వచ్చినాక ఏం డబ్బా చూస్తే నాకు గుడివాళ్ళు వేసిన వారి దగ్గర ఎందుకు వాళ్ళ అని చూస్తే వాడు నాకే చనిపోయిండు. నేను మీరు తెలియజేసి వారికి అవుతా ఉంటే నేను ఇక్కడ అగ్గి పెట్టుకున్నా. దాని తర్వాత ఇక్కడ లూట్ వేసుకుంటున్నా. ఎనిమిది ఉన్నారు కదా అబ్బా అని ఇంకా ఫోర్త్ టీమేట్ వచ్చేసరికి ధైర్యం వచ్చి కొంచెం వచ్చిన. ఇక్కడ ఎవరో ఎనిమిది చూస్తే కొట్టినా. వాడు ఫుల్ డ్యామేజ్ ఎక్స్ప్రే నింపిన. 77 హెల్త్ మిగిల్చిండు గైస్. ఇంకా వీళ్ళు కిల్ చేసేటప్పుడు వెనక ఎంతేం పట్టుకొని వచ్చిండు. నాకు ఇద్దరు 4 HP మిగిల్చిండు. ఇంకా వీళ్ళని కొట్టేసి ఎంతేనున్నా మా టీమెంట్కి రివైవ్ ఇచ్చేసినాక వీరికి ఎడ్డు పెట్టి ఏమో ఇంకా చంపేసిన గైస్. ఇంకా అప్పటికి మా టీమెంట్ గ్లూవాల్ వేసేసింది ఇంకెవరు రాకుండా. ఎందుకంటే హెల్త్ లేరు గైస్. మళ్ళీ ఎవరైనా నాకు చేస్తే వచ్చి ఊస్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. నేనేం డబ్బు రివైవ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చిన అనుకోకండి, లూట్ కోసం వచ్చిన. తర్వాత ఇద్దరికి రివైవ్ ఇచ్చేసినాక మళ్ళీ అక్కడ పీనెట్ దగ్గర ఆమోస్ ఉంటే తీసుకొని పోయినా. దాని తర్వాత ఇంకా చైర్కి వచ్చి మెడ్కిట్ వేసుకొని మళ్ళీ వెళ్తా ఉన్నా. మా ఫోర్త్ టీమెంట్ దగ్గరికి వచ్చిన. ఇంకా దాని తర్వాత ఫోర్త్ ప్లేయర్ ఇక్కడ విఎస్ఎస్ ఉంది. తీసుకోవాలా నచ్చక తీసుకోబుద్ది అయింది. కాకపోతే ఇంతాక మ్యాచ్లో 1-2 సార్లు విఎస్ఎస్ పట్టుకున్నా నాకు చేసేసింది కాబట్టి నచ్చలే నాకు. ఇక్కడ ఫొటోస్ ఫస్ట్ నేను మా టీమెంట్ ఒక ఫోటో తీసుకున్నాం. దాని తర్వాత మా టీమెంట్ ఇప్పుడు వెళ్ళిపోయిండు. ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి ఫొటోస్ తీసుకుంటానే ఉన్నా. మళ్ళీ యాంగిల్ మార్చిన ఇంకా అట్లా మారుస్తానే ఉన్నా. ఇంకా ఫోటో అయిపోయినాక ఫొటోస్ తీసుకుంటాం. ఇంకా వేడికి వచ్చిన మళ్ళీ ఇక్కడ 110 ఆమోస్ ఉంటే SMGవి అవి కూడా తీసేసుకున్నా. దాని తర్వాత ఇంకా వచ్చేసినాక బయటికి ఎందుకు ఆగిన అనుకోని నాకు కూడా తెలియదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఆగి ఒక నిమిషం మా టీమ్మేట్ పిలిచిన రాలా. ఇంకా దాని తర్వాత మళ్ళీ లోపలికి పోయినా. ఎందుకు మళ్ళీ వాడు పిలిచింది నన్ను మైక్ ఆన్ చేసి. అది ఎవరికి వినపడదు, నాకే వినపడింది. ఇంకా దాని తర్వాత పోతే ఏం లేరా అన్నారు. వారు కూడా మా టీమేంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. పిలిచిన వీరికి అసలు నేను పిలిచిన కూడా నిలబడదు. ఎందుకంటే వారు మైక్ ఆఫ్ చేసిన కూరగానే కొనుక్కుతారు గైస్. వారైతే తుంగు ఏవేవో అసలు. ఇంకా మళ్ళీ నేను వేసిన టింగ్స్ ఎవరు వారు చిరాకు తీస్తానికి వేసి ఫోర్త్ ప్లేయర్ గారు. అందుకే మైక్ ఆఫ్ చేసేసిన. ఇంకా దాని తర్వాత ఇక్కడ అమౌంట్స్ తీసుకున్నాక రిపేర్ కిట్ తీసేసుకొని ఇచ్చారు వచ్చేసిన. ఇచ్చారు వస్తా అంటే ఏ డ్రాప్ కనిపించిన ఉరికిన మధ్యలో అని ఉరుకుతా మధ్యలో కాల్చిన. మళ్ళీ రీలోడ్ చేసుకున్నాక ఏమైందంటే ఎందుకంటే అక్కడ 300 ఆమోస్ ఉంటే 2 ఈక్వల్ చేద్దామని ఒక బుల్లెట్ కాల్చి రీలోడ్ చేసిన. ఇంకా ఏ డ్రాప్లోకి వచ్చేసినాక ఇక్కడ ఫస్ట్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న ఎందుకంటే ఇక్కడ రెడ్ అవుతుంది ఎవరైనా ఎనిమిది కొడతారని. ఇక్కడ ఇంకా 3 సూపర్ మెట్కి ఇచ్చేసి వచ్చేసినాయి నాకు. ఎందుకంటే అప్పటికి బ్యాగ్ ఫుల్ ఉంది కాబట్టి తీసుకోలేకపోయినా. ఇవి ఇచ్చేసరికి ఎన్ని ఆమోస్ తీసుకున్నాక అందుకే ఇంకా తీసేసుకోవాలా. ఇందులో ఏమైనా SVD వస్తే బాగుంటుంది అనుకున్నా. తిరుగుతూనే ఉన్నా. ఇంకా SVD వచ్చేసింది తీసుకున్నా. దానికి రీలోడ్ చేసి
అన్లిమిటెడ్ బుల్లెట్స్ కదా, అందుకే ఏఆర్ అమోస్ అంతా పడేసిన. ఇప్పుడు బ్యాగ్ ఖాళీ అయింది. దాని తర్వాత ఇంకా తిరుగుతూనే ఉన్న. లాస్ట్ దాంట్లో ఏమొస్తుంది, తిరుగు రెక్కరగురం తిరుగు అని పాటలు పాడుకుంటా తిరుగుతూనే ఉన్నా. ఇంకా తిరుగుతూనే ఉన్నా, ఇంకొచ్చేసింది. లెవెల్ 4 వస్తే వచ్చింది, లాంచర్ వచ్చింది. ఇంకా సరే అని పోతా ఉన్నా. అక్కడ మా టీమెంట్ ఉన్నారు, నాకైనా ఏం కాదు, ఎనిమిస్ ఉంటారేమో అని పోతా ఉన్నా. ఇంకా దాని తర్వాత ఇక్కడ మష్రూమ్ కనిపిస్తే మష్రూమ్ తీసుకున్నా, తినేసిన. వాయిస్ సౌండ్ వచ్చేసి పెంచుకున్నా. ఎనిమిస్ ఎవరైనా వస్తే బాగా ఫుడ్ స్టెప్స్ వస్తాయని. ఇంకా నేను పోతా ఉన్నా. మా టీమెంట్ గారు ఎక్కడనే ఉన్నారని, ఇంకా నాకు తెలివి వేస్తారని నేను ఇంకా వచ్చేసినాక ఇదే పేరు నాకు తెలియదు, దీని పేరు ఏం పేరు అడిగింది అని మా ఫ్రెండ్ అట్లా నైక్ ఆన్ చేసి అడిగితే నేను చెప్పను పోవే అన్నారు. ఇంకా సరేలే అని అలా నేను చూసిన నేను ఇంకా అలా ఆన్ చేసుకొని కొట్టినా. ఫుల్ డ్యామేజ్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక 4 బుల్లెట్లు కొన్నా. ఇంకా నాకైండు. ఇంకా నేను లూట్ ఏరుకుంటా ఉంటే వెనక నుంచి కొట్టిండు అమ్మాయి. ఇంకా కవర్లోకి వచ్చేసిన, ఎక్కడి నుంచి కొట్టిండు అర్థం కాక. ఇంకా ఏమని స్నైపర్ వచ్చేసి కొట్టేసిండు అవన్నీ. ఇంకా నేను 4th ప్లేయర్ నాకేనని రేద్దామని పోతానా. అంటారు పని ఏమైందంటే 2nd ప్లేయర్ కూడా నాకేంటి అడగండి. సరే నేను నాకు అవుతే బాగుండరా అనుకున్నా. కిలో మీద కిలో కొడతానని. ఇప్పటికి ఎన్ని కిలో కొట్టినా అనుకుంటే నాకేండు. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి 2 రివే ఇచ్చేసిన. ఏం డబ్బా వీరు ఎవరో వచ్చింది అనుకున్నా. చూసి 4th ప్లేయర్ అనుకుని వదిలేస్తామని తర్వాత చూస్తే మళ్ళీ ఎన్ని డ్యామేజ్ ఎందుకు పడిందని మళ్ళీ ఒక బుల్లెట్ కొట్టినా. మళ్ళీ 4 బుల్లెట్ కొట్టినా, అయినా తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వస్తే టీం ఇంకా ఫైనల్గా వచ్చేసి టీమ్ పేపర్ అయితే కొట్టేసినాం గైస్. ఇంకా దీని తర్వాత లూట్ ఏరుకుంటా అంటే తప్పు ఎవరో కొట్టిండు. 150 నేను వెళ్తుంది. ఇంకా దాని తర్వాత గ్లూ వేసుకొని ఎస్వీలీ కూడా భయం ఎందుకు దండగా అనుకొని పోయినా. కనిపించిండు. ఒక 4 బుల్లెట్లు కొట్టినా, నాకేళ్ళు ఇచ్చేది వచ్చిన ఫుల్ మీట్ కిట్ వేసుకున్నా. ఇంకా దాని తర్వాత రిపేర్ కిట్ వేసుకున్నా. 4 కిలోలు కాదు గాయస్, మామూలుగా నాకు 5 కిలోలు రావాలని ఇంకా ఫుల్ కిల్ చాలా చేసుకోవాలా కదా నేను కావాలని పోయి. ఇంకా ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు, వెస్ట్బల్ కొట్టిండు. ఇంకా దాని అటాక్ ఫుల్ కవర్ వేసుకొని ఇంకా మెడికిట్ వేసుకొని లాంచర్ వేస్తుంటే రాలా. ఇంకా దాంట్లో నేను బ్రేక్ చేసిన గ్లూవాలు నాకు ఎక్కడి నుంచి కొడతామని అర్థం కాదు. కొడదామని చూస్తే ఇంకా ఇప్పుడు చూస్తే అందరం నాకే.